పొందు లేకుండా ఉన్నాయి. అందుకే మేము ముందుకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి పట్ల మాకు ఆందోళన ఉంది. చట్టపరంగా ఆయనకి ఇవ్వాల్సిన పద్ధతిని ఇవ్వాలి. ప్రజాదరణ నాయకుడికి ఇవ్వాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జరిగిన పరిణామాలను ఖండిస్తున్నాం. అదే రకంగా రైతు కూలీకి ఏదైతే పనికి ఆహార పదానికి ఇవ్వాల్సిన రైతుకు రోజువారీ కూలి ఉందో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగాన్ని ఆదుకోవాలి, సగటుపై రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. ఓకే, ఇప్పుడు చెప్పాను కదండి, 11 మందిలో భద్రత ఏర్పాటు చేస్తే ఎక్కడున్నారు? మనం ఎదురు చూసాం కదా, కనిపించాలి కదా. అంటే యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ 1100 మంది పెట్టారా? 11 మంది మఫ్టీయే. 11 మంది మఫ్టీ అండి. కొత్త మాన్యువల్ తీసుకొచ్చారేటో అందరినీ మఫ్టీలో పెట్టారని అని మరి ఏబిఎన్కి వచ్చిందేటో మాకు తెలియదు. కానీ ఈ మఫ్టీ ఏంటిది? ఇవ్వని అవును, మాజీ మాత్రం ఇవ్వాలి అంతే. కాదని ఎవరన్నారు? మేము మాత్రం ఏమన్నాం? మేము మాజీ హోదా మాట్లాడుతున్నాం. మేమేమి డైవర్షన్ లేదే. మాజీ సీఎం హోదాకి ప్రజాదరణ నాయకులు ప్రజలు వస్తుంటే అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. దీనికి లింక్ పెట్టి కంపేర్ చేస్తాం అనుకోవద్దు. ఆఫ్టర్ ఆల్ ఏమీ లేదు. సెలబ్రిటీకి ఓ 1000 మంది వస్తానంటే ఎంత అడావిడి చేస్తారండి పోలీసు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజాదరణ నాయకుడు వేలాది మంది వచ్చి ఆయన వస్తాడని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంతకుముందు వారం 10 రోజులు 4 రోజులు 2 నెలల కింద వచ్చినప్పుడు వచ్చి ప్రజలు ఏ రకంగా చూస్తున్నప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలండి? ఏ రకంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలండి? ఆలోచన చేయండి. ఆ ప్రాణం ఈ ప్రాణం ఒకటి కాదా? అంటే మీ దురుద్దేశం